హాయ్ హలో గాయ్స్ హౌ ఆర్ యూ ఆల్ నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేది నాతోని కమెంట్ సెక్షన్లో షేర్ చేసేసుకోండి. సో చాలా రోజుల తర్వాత మీ ముందుకైతే ఒక యూస్ఫుల్ వీడియోతోనైతే వచ్చాను. అదే అండి, మీకు ఈ పిక్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది కదండి, అదే హెయిర్ కేర్ రెమెడీ అనమాట. సో హెయిర్ కేర్ రెమెడీ తయారు చేసుకునే విధానాన్ని చూద్దాం. సో వీడియోలోకి వెళ్ళబోయే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, వీడియోని షేర్ చేయండి. ఇలా షేర్ చేయడం వల్ల చాలామందికి ఉపయోగపడుతుంది. సో ఈ వీడియో మీకు యూస్ఫుల్లా కాదా అనేది నాతోని కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. సో ఈ మన రెమెడీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే కర్రీ లీవ్స్, అలోవెరా జెల్, రైస్ వాటర్, కోకోనట్ ఆయిల్. సో అలోవెరా జెల్ని మనం ఎక్స్ట్రాక్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఆ పీల్తోనే నార్మల్గా కట్ చేసేయచ్చు. సో కట్ చేసి అలోవెరా జెల్, కర్రీ లీవ్స్ అండ్ రైస్ వాటర్ని అయితే నైట్ అంతా సోక్ చేసి పెట్టాలి. నీట్గా రైస్ని వాష్ చేసుకొని వాటర్ పోసి సోక్ చేసి పెట్టుకోవాలి రైస్ వాటర్ని. సో రైస్ వాటర్ కొద్ది క్వాంటిటీలో తీసుకుంటే చాలు. రైస్ వాటర్, అలోవెరా జెల్, కర్రీ లీవ్స్ని ఈ 3 ఇంగ్రీడియంట్స్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలన్నమాట ఈ 3 వాటిని. సో మీరు ఈ పిక్ చూస్తున్నారు కదా, అలోవెరా జెల్ ఎలా ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నారో, లేదంటే అలా ఆ పిక్లో ఉన్న పీల్తోనే ఉండొచ్చు, లేదంటే ఎక్స్ట్రాక్ట్ అయినా చేసుకోవచ్చు. సో ఈ రైస్ వాటర్ కూడా మన హెయిర్కి చాలా ఉపయోగపడుతుంది. సో ఈ 3 వాటిని మనం మంచిగా గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేశాక మొత్తం ఫైన్ పేస్ట్ లాగా గ్రైండ్ చేశాక మనం దాంట్లో కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకోవాలి. కోకోనట్ ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నాక మనం హెయిర్కి అయితే అప్లై చేసుకోవాలి. సో మంచిగా మసాజ్ లాగా చేసుకుంటూ అప్లై చేసుకోవాలన్నమాట. సో కర్రీ లీవ్స్లో కూడా చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. సో అలా మనం కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకొని మన హెయిర్కి అప్లై చేసుకున్నాక ఒక 1 అవర్కి అయితే వాష్ చేసేసుకోవచ్చు, హెయిర్ వాష్. సో ఈ విధంగా అయితే హెయిర్ గ్రోత్ అయితే అవుతుందన్నమాట. సో ఈ వీడియో మీకు ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.